नमस्ते गणनाथाय गणानां पतये नमः भक्तप्रियाय देवेश भक्तेभ्यः सुखदायक హరిజనులో ఉన్నటువంటి భక్త మహాజనులందరికీ నమస్కారం। మన మహాగణపతి ఆలయంలో మే 17వ తారీఖు నాడు లక్ష దూర్వా సహిత పుష్పార్చనము అనే కార్యక్రమాన్ని మహాగణపతి ప్రీతి కొరకు అలాగే లోక కళ్యాణం కొరకు ఏర్పాటు చేశారు। శాస్త్రములలో యజుర్వేద ప్రకారంగా దూర్వా సూక్తంలో చెప్తారు, సర్వగం హరతు మే పాపం అని ఒక పదము, అలాగే దూర్వా దుస్వప్ననాశిని అని మంత్రంలో మనం తెలుసుకోవచ్చు। మానవుడు 3 రకములుగా పాపములు ఆచరించగలడు, మనస్సు ద్వారా, వాచకం చెప్పడం ద్వారా, అలాగే కర్మను ఆచరించడం ద్వారా। ఈ మూడిటి ద్వారా చేసినటువంటి పాతకములన్నీ కూడా ఎంతో సులభమైన గరిక పూజ ద్వారా, మహాగణపతిని పూజించడం ద్వారా మానవుడు పాపము నుండి విముక్తుడవుతాడు। అలా 17వ తారీఖు నాడు 1,00,000 దూర్వములు 1,00,000 గరికలతో స్వామిని పూజించి జన్మజన్మల పాతకములన్నీ నివృత్తి చేసుకుంటూనే, అలాగే దూర్వా దుస్వప్ననాశిని అని కూడా వింటూ ఉంటాం। మనం మానవునికి కాస్త సమయం విశ్రాంతి తీసుకోవడానికి దొరికినప్పుడు మంచి చెడుల గురించి స్వప్నముల ద్వారానే ఆలోచించడం జరుగుతుంది। దుస్వప్నములు అనగా కేవలం చెడుగా వచ్చేటువంటి కలలే అని చెప్పుకోక, మన జీవితంలో సాఫల్యం చేసుకోవాల్సినటువంటి అనేకమైన మన కోరికలే కలలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి। కనుక మంచి పక్క భగవంతుడు స్వామి గణపతి నడిపిస్తూ, దుస్వప్నములంటే చెడు పక్క నడిపించక సన్మార్గంలో మహాగణపతి పూజ ద్వారా దినదిన ప్రవర్ధమానమై మన జీవితము ధర్మపక్షమున, అలాగే చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవనం పక్షాన నడిచి ఆ దేవదేవుడైనటువంటి గణపతి కృప వల్ల సులభమైనటువంటి ఈ పూజ ద్వారా మనం తరించాలని మన ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। కనుక భక్తజనులంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి అపారమైనటువంటి మహాగణపతి కృపాకటాక్షాలకు పాత్రులై సుఖ సంతోషములతోనూ ఆయురారోగ్యములతోనూ భోగభాగ్యములతోనూ వర్ధిల్లి సర్వదా ఆ గణపతి మనల్ని రక్షించుగాక అని ప్రార్థిస్తూ ఓం గం గణపతయే నమః।